హలో అండి, వాళ్ళు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. వాటికి కావాల్సినవి అండి, కాలీఫ్లవరు, ఒక బంగాళదుంప, 2 క్యారెట్లు, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, పచ్చి బఠానీ, ఒక ఉల్లిపాయ. ఇవన్నీ కోసుకుందాం. టమాటా కట్ చేసుకుందామండి. టమాటా ఇలా బారుగా కట్ చేసుకుందాం, సన్నగా కట్ చేసుకుందాం. క్యారెట్ కోసుకుందామండి. ఇలా బారు కోసుకున్నాం. ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది రౌండ్ కోసుకుంటారు, నేను బారు కోసుకుంటాను. ఇలా ఇరగొట్టుకున్నామండి. దీన్ని కోసే పని ఉండదు, ఇలా వేసేయచ్చు. బంగాళదుంప కూడా కోసుకున్నామండి. ఉల్లిపాయలు కోసుకున్నాం సన్నగా. నూనె పోసుకున్నామండి. లవంగాలు, చెక్క, యాలక్కాయలు, ఒక బిర్యానీ ఆకు. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకున్నాం. కట్ చేసుకుని అన్నీ వేసుకున్నాం అండి. కాలీఫ్లవరు, బంగాళదుంప, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, టమాటా, 2 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొన్ని జీడిపప్పులు వేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్నాం. కూరగాయలు కొంచెం మగ్గినాయి కదండి, ఇంకొంచెం మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. 1 స్పూనున్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేస్తాం. బిర్యానీలోకి గ్రేవీ కర్రీకి కట్ చేసుకుంటున్నానండి. కొంచెం కొబ్బరి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా పచ్చిది మిక్సీ పడదామండి. కొంచెం కారం, బిర్యానీ మసాలా అండి కొంచెం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. కొంచెం ధనియాల పిండి అండి, కొంచెం కసూరి మేతి అండి. బాగా కలుపుకుందాం. కూరగాయలన్నీ ఇలా బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం. కొంచెం 2 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. నేను 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. 1/2 కేజీ బియ్యానికి వాటర్ సరిపడా పోస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి కొంచెం ఉప్పు వేసుకుందాం, సాల్ట్ వేసుకుందామండి. 1/2 కేజీ బియ్యానికి సరిపడా వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉంచుతాం. కొబ్బరి కోసుకున్నాం కదండి. ఇప్పుడు టమాటా కోసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోసేసుకున్నామండి. నీళ్ళు మరిగినాయండి. ఇప్పుడు మూత వేసుకుందాం. బియ్యం వేసుకుందామండి. మామూలు రైసేనండి, బాస్మతి రైస్ కాదు. నేను మామూలు రైస్తోనే చేసి చూపిస్తాను. బియ్యం వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. బియ్యం వేసుకున్నాం కదండి, ఇట్లా బాగా కలిపేసేసుకొని ఇక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేద్దాం. ఈలోపు గ్రేవీ కర్రీకి మిక్సీ పట్టేసుకుందాం. 5 నిమిషాలు అయిందండి. మూత తెరిచి చూద్దాం. ఇప్పుడు బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి వదిలేయాలండి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టేసి వదిలేద్దాం. గ్రేవీ కర్రీకి మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు గ్రేవీ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేద్దామండి. నూనె వేడైందండి. ఊరుకున్న పేస్ట్ వేసేసుకుందాం. కొన్ని పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. బాగా ఏగాలండి. ఇది గ్రేవీ బిర్యానీలోకి
చికెన్ కర్రీయే కావాలని ఏమీ లేదండి, ఇలా గ్రేవీ చేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం కసూరి మేతి అండి, బాగా బాగా కలపాలి, నూనె బాగా తేలాలండి, అప్పుడు బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, కొంచెం పసుపు, కారం అండి. ఇప్పుడు ధనియాల పిండి వేసుకుందాం కొంచెం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి 10 నిమిషాలు అయిపోయింది కదండి, ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. వాటర్ పోసుకొని బాగా కలుపుకుందాం. మసాలాలంతా వేగాక వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఇంకా ఒక 5 నిమిషాలు దీన్ని వదిలేసేయాలండి, కొంచెం గ్రేవీ తిక్కుగా వచ్చేదాకా. బిర్యానీ రెడీ అయిందండి, ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుందాం. వెజిటేబుల్ బిర్యానీ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వెజిటేబుల్ బిర్యానీ గ్రేవీ కర్రీ ఈ వీడియో చూడండి, ఫుల్ వీడియో పెడతాను. చూసారా మా వెజిటేబుల్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే ఆహా ఓహో అన్నట్టుందండి.